అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 2 ఫిబ్రవరి మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్, అవన్నీ మాట్లాడుకునే ముందు నిన్న బడ్జెట్, ఒక ధురంధర్ లాంటి బడ్జెట్ అంటూ ఎకనామిక్ టైమ్స్ ఒక భారీ సంఖ్యలో ప్రచురించింది. ఎందుకంటే మిషన్ 2047 వికసిత్ భారత్ అన్న ఒక మిషన్తో ప్రభుత్వం పనిచేస్తోంది. వాస్తవానికి బడ్జెట్ పాజిటివ్గానే ఉన్నప్పటికీ, అంటే మార్కెట్స్లో నిన్న అనూహ్యమైన పరిణామం ఎస్టీటీ పెంచడం అనేది దాన్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. వాస్తవానికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గిస్తారు, 12.5 10 చేస్తారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి కొద్ది గొప్ప ఊరటం ఇచ్చే విధంగా డెసిషన్స్ ఏదైనా ఉంటాయి అనుకుని అది పాజిటివ్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఎస్టీటీ హైక్ అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోయారు. దీంతో మార్కెట్స్ నిన్న గట్టి సెల్లింగ్ వచ్చింది. బట్ ఓవరాల్గా అంటే బడ్జెట్ న్యూయాన్సెస్ అన్నీ చూసిన తర్వాత, బడ్జెట్ కాపీ అన్నీ చూసి కొద్దిగా దాన్ని డైజెస్ట్ చేసుకొని చేసిన తర్వాత ఇది ఓవరాల్గా ఒక డీసెంట్ బడ్జెటే. సో నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. పెద్దగా ఏది అద్భుతాలు ఏది జరగకపోయినా, ఏది దాన్ని కొన్ని సెక్టార్స్ జోలికి వెళ్ళకపోవడము, కొన్ని అనవసరమైన డెసిషన్స్ ఏది తీసుకోకుండా ఒక కంటిన్యూస్ ఫ్లో దిశగా మార్కెట్స్ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎకానమీ ఆ దిశగా తీసుకెళ్లేందుకు గవర్నమెంట్ లాంగ్ టర్మ్ విజన్తో ఉంది అనుకునేందుకు ఇదొక సంకేతం. యాక్చువల్గా అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టార్స్కి కొద్ది గొప్ప రిటర్న్ ఇచ్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్స్టర్నల్ రిస్క్లు ఎక్కువగా ఉన్నాయి. అటు యూరోప్తో డీల్ కుదుర్చుకున్నాం, యూరోపియన్ యూనియన్తో, అదొక పాజిటివ్ అంశం. యూఎస్తో ఎలా ఉంటుందో మనకి ఇంకా ఏం తెలీదు. జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, రూపీ వీక్ అవుతుంది, ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతోంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ మనల్ని ప్లే చేస్తున్న తరుణంలో కొద్దిగా అన్ని ఆచితూచి ఒక డెసిషన్ తీసుకొని ప్రభుత్వం టైట్ రోప్ మీద నడుస్తున్నా కూడా ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. బట్ అన్ని సెక్టార్స్, ఇప్పుడు ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపెక్స్ కూడా బాగానే పెంచింది. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రైల్వేస్ మీద ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుందో, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక స్థాయి వరకు చేయగలదు. ఆ తర్వాత ప్రైవేట్ రంగం నుంచి మద్దతు రావాలి. ప్రభుత్వం క్యాపెక్స్ అలాగే చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు ఒక్క ప్రభుత్వమే మాత్రం పెట్టుకుంటూ వెళ్ళే స్కోప్ లేదు. ఇప్పుడు ప్రైవేట్ రంగం నుంచి కూడా మద్దతు వచ్చినప్పుడు మాత్రమే జాబ్ క్రియేషన్ కానీ తర్వాత అంతా కూడా బాల్ కీప్స్ మూవింగ్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక డీసెంట్ బడ్జెట్. కాకపోతే నిన్న ఎస్టీటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మార్కెట్స్లో ఊహించని సెల్లింగ్, ఒక దశలో 2300 పాయింట్ల దాకా క్రాక్ అయిన సెన్సెక్స్ కొద్దిగా రికవర్ అయినప్పటికీ కూడా మిడ్ సెషన్ తర్వాత మళ్ళీ భారీ ఎత్తున ఎఫెక్ట్ అయితే పడింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాప్ హరించుకుపోవటం అనేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మొన్న బై చేసిన వాళ్ళు నిన్న సేల్ చేయడానికి లేదు, నిన్న బై చేసిన వాళ్ళు ఇవాళ సేల్ చేయడానికి లేదన్న ఒక నిబంధనతో పాటు వాస్తవానికి నేను డిఏఎస్, ఎఫ్ఐఎస్ మార్కెట్స్లో లేరు, ఎఫ్పిఐస్ వాళ్ళు సెల్ చేయడానికి. సో థిన్ వాల్యూమ్స్తోనే మార్కెట్స్ అంత గట్టిగా పడింది. ఈరోజు ఓపెనింగ్లో ఏదన్నా ఎస్టీటీ ఎఫెక్ట్ తమ మీద ఊహించని పరిణామంగా ఉంటుంది అని చెప్పి ఆయన కొద్దిగా గట్టిగా సేల్ చేస్తే, సో మార్కెట్స్ యాక్చువల్గా నిన్నటి కంటే ఇవాళ ఎక్కువగా తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఎట్లా ఉంటుంది, దాన్ని డైజెషన్ చేసుకుని, ఎందుకంటే 0.02 నుంచి 0.05కి నంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 150% పెంచారని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది రీటైల్ ట్రేడర్స్ కంటే ఎక్కువగా హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్ చేసే వాళ్ళకి, ఆల్గోస్ ట్రేడ్ చేసే వాళ్ళకి చిన్న అమౌంట్, అంటే చిన్న ప్రాఫిట్స్తో మార్జిన్స్ కోసం ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళకి గట్టిది. ఎందుకంటే ఇదంతా ట్రేడింగ్ జరిగేదంతా వాళ్ళే చేస్తారు కాబట్టి ఆ పెద్దవాళ్ళకి ఎఫెక్ట్ అయితే గట్టిగానే ఉంటుంది. అటు ఆప్షన్స్లో అయినా సరే, ఫ్యూచర్స్లో అయినా సరే, రెండిట్లో కూడా ఎస్టీటీ పెంచారు కాబట్టి. అండ్ ప్రభుత్వం చెప్పేది రిటైల్ ట్రేడర్స్ని, రిటైల్ ఎఫ్ఎండ్ఓని కర్బ్ చేయడానికి తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా రిటైలర్స్ పార్టిసిపేషన్, సో సరే 300 పెట్టేవాడు 450 రూపాయలు పెట్టడానికి వాళ్ళే అంత వెనకాడకపోవచ్చు. బట్ ట్రేడింగ్ ప్యాటర్న్ని తగ్గించుకుంటారు, లేదా ట్రేడ్ నుంచి దూరం అవుతారు ఎస్టీటీ పెంచడం వల్ల రిటైలర్స్ అని అనుకోవడం అయితే మేబీ అది ఎంత మేరకు సాధ్యపడుతుందో అయితే కష్టం. కానీ బట్ దీని ఎఫెక్ట్ అయితే పెద్దవాళ్ళ మీద గట్టిగా ఉంటుంది. దానివల్ల కొద్దిగా వాల్యూమ్స్ థిన్ అయ్యే అవకాశాలు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తున్నాయి. సో దానివల్ల నిన్న బీఎస్సీ దగ్గర ఎక్స్చేంజ్ నుంచి మొదలు పెడితే ఏంజిల్ వన్, గ్రో, ఇలా ఈ మార్కెట్ పార్టిసిపెంట్స్, ఈ మార్కెట్ సర్వీసెస్ అందించే కంపెనీస్ అన్నిటి మీద కూడా గట్టి ఎఫెక్ట్ అయితే కనిపించింది. ఇవాళ దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది, ఒరిజినల్గా రియల్ పిక్చర్ అనేది ఈరోజు నేను, ఎందుకంటే వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి దాన్ని నిన్న జరిగిందని పెద్దగా మనం ఒక బ్యారోమీటర్గా తీసుకోలేము. ఇవాళ జరిగేది మాత్రం గట్టి ఎఫెక్ట్ ఉంటుంది. ఏషియన్ మార్కెట్స్లో
ఈ మార్కెట్స్ ఇవేవి పెద్దగా మన మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే హాంకాంగ్, షాంఘై రెండు కూడా బలహీనంగానే యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్లో సెల్లింగ్ కొనసాగుతుంది. ఇవాళ కూడా గోల్డ్ ఒక 5% దాకా పడినప్పుడు కూడా కొద్దిగా రికవర్ అయింది. మేబీ ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేట్టు కనిపిస్తుంది. 7% పెరిగి $84 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ $70 దగ్గర అట్లా వచ్చినప్పుడు ఏదన్నా వస్తే మళ్ళీ తిరిగి ఏదన్నా ఒక పర్చేస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే $35 నుంచి 70 దగ్గరకు వచ్చి 70 నుంచి $125 దాకా వెళ్ళడం అయితే చూసాం. సో $70 దాకా వచ్చి అక్కడి నుంచి లిప్ తీసుకుంది కాబట్టి మేబీ మళ్ళీ $70కి వస్తే కొద్దిగా డీసెంట్ బై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అంటే ఫిజికల్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ కొద్దిగా దొరకడం కూడా కష్టంగా ఉంది. ప్రీమియం ఉంది బాగా. బయట ఎంసీఎక్స్, ఇక్కడ ఉన్న ఎంసీఎక్స్ ధరలకి బయట మార్కెట్లో దొరికే ఫిజికల్ సిల్వర్ ధరలకి కూడా కొద్దిగా తేడా అయితే ఉంది. దాదాపు 52,000 దాకా తేడా కనిపిస్తుంది కూడా. సో కొద్దిగా ఈటీఎఫ్స్ కంటే మేబీ ఫిజికల్ సిల్వర్ ఒకవేళ భారీ ఎత్తున కొనుగోలు చేయాలి సిల్వర్ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఇన్వెస్ట్మెంట్గా చూడాలి. లాంగ్ టర్మ్ హోల్డ్ పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళే చూడండి. మేబీ పేపర్ గోల్డ్ కంటే క్రిప్టో కరెన్సీస్లో కూడా గట్టి సెల్లింగ్ వస్తుంది ఆశ్చర్యకరంగా. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ $76 దగ్గర, ఎథర్ 4% డౌన్, మిగిలినవన్నీ ఉంటే బట్ క్రిప్టో కరెన్సీస్లో కూడా కొద్దిగా సెల్లింగ్ రావడం అనేది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మేబీ ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్స్ మేజర్గా. మన మార్కెట్స్ పరంగా చూస్తే ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్, యాక్జో నోబెల్, ఆఫీస్, ఈ ముద్ర, హనీవెల్, హుందాయ్, ఇండస్ టవర్స్, ఎలక్ట్రా, గ్రీన్ టెక్, మహీంద్రా లైఫ్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. హీరో మోటో కార్ప్కి సంబంధించి సో హీరో మోటో కార్ప్ జనవరి ఆటో సేల్స్ 26%, డొమెస్టిక్ అంతా కూడా 25% పైనే డీసెంట్ సేల్స్ని హీరో మోటో కార్ప్ చూపించగలిగింది. స్టాక్స్ న్యూస్ పరంగా క్విస్ కార్ప్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి $160 కోట్ల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. మిగిలిన స్టాక్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ and BEL, HAL, GRSE, Zentek, data patterns will be on focus మండే బికాజ్ ఎందుకంటే క్యాపిటల్ అవుట్లే గట్టిగానే ఉంది. డిఫెన్స్ కూడా మంచి డీసెంట్ బడ్జెట్ని ప్రభుత్వం అనౌన్స్ చేయడం అయితే చూసాం. ద కాస్ట్ ఆఫ్ సిగరెట్ హ్యాస్ జంప్డ్ షార్ప్లీ అక్రాస్ కేటగిరీస్ ఆఫ్టర్ న్యూ ఎక్సైజ్ డ్యూటీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ సండే, పుషింగ్ అప్ రీటైల్ ప్రైజెస్ బై అట్లీస్ట్ $22 to $25 per pack of 10 sticks. ఒక 3% మేర ఈ ఎఫెక్ట్ కూడా అవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవాళ ఈ కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. సో అదానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చింది. యుఎస్ఎస్సిసి ఇచ్చిన దానిలో కంపెనీ పార్ట్ లేదు. ద కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ పార్టీ టు ద ప్రొసీడింగ్స్ అండ్ నో ఛార్జెస్ హ్యావ్ బీన్ బ్రాట్ అగేన్స్ట్ ఇట్ అన్నట్టుగా కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అనంతరాజులో నిన్న ఒక మంచి పాజిటివిటీ చూసాము. ఓరియంట్ టెక్నాలజీస్ ఎందుకంటే అన్వీల్డ్ ఏ లాంగ్ ట్యాక్స్ హాలిడే టు అట్రాక్ట్ గ్లోబల్ క్లౌడ్ ప్లేయర్స్ టు సెటప్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. ద ప్రపోజల్ ఆఫర్స్ ఎ ట్యాక్స్ హాలిడే అంటిల్ 2047 దాకా ఈ ఫారిన్ కంపెనీస్కి గ్లోబల్ క్లౌడ్ సర్వీసెస్ ఇక్కడ డేటా సెంటర్స్ ఇచ్చే స్కోప్ ఉంది. దాంతో నేను అనంతరాజ్ లాంటి స్టాక్స్లో ఒక మంచి బయింగ్ మొమెంటం అయితే చూసాము. డిఫెన్స్కి ఒక మంచి బూస్టింగ్ అయితే లభించింది మనకి. స్ట్రాంగ్ ఇది డిఫెన్స్లో 14%, రోడ్స్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ దాదాపు 6%, రైల్వేస్కి 5.5%. ఇవన్నీ కూడా అగ్రికల్చర్కి 2.6% మేర ఇవన్నీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మనం చూస్తున్నాము. ఐసిఐసిఐ డైరెక్ట్ నిన్న రిజల్ట్స్ తర్వాత, నిన్న బడ్జెట్ తర్వాత కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేసింది. పూర్తిగా వాళ్ళ రికమెండేషన్స్ మాత్రమే ఇది ఐసిఐసిఐ డైరెక్ట్ ఇచ్చినవి. ఒకసారి మీరు పాస్ చేసుకుంటే చదువుకోవచ్చు. కొటాక్ మహీంద్రాకి $470 టార్గెట్ ప్రైస్ అసలు ఎందుకు ఇచ్చింది, వాళ్ళ రేషనల్ ఏంటి అని. మారుతి సుజుకీకి 17,650, రిలయన్స్ ఇండస్ట్రీస్ 610, టాటా కన్సల్టెన్సీ 3,780, టైటాన్ 4,715, ట్రెంట్ 4,500, అల్ట్రాటెక్ సిమెంట్స్ 15,000, టెక్ మహీంద్రా 2,000 అండ్ సన్ ఫార్మాకి 1,850, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి $1,100 దాకా టార్గెట్ ప్రైస్, ఎన్టీపీసీ 420, పవర్ గిడ్ $296 దాకా టార్గెట్ ప్రైస్, ఎల్ఎన్టీ 5,030, మహీంద్రా $3,970 దాకా టార్గెట్ ప్రైజులు ఇచ్చాయి ఈ ఐసిఐసిఐ డైరెక్ట్. మిగిలిన కంపెనీస్ పరంగా కూడా అదాని పోర్ట్స్, ఎస్ఈజీ, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. ఐటీసీకి 350, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,100 అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ 530, అదాని పోర్ట్స్ ఎస్ఈజీ 1630 టార్గెట్ ప్రైస్. బిజినెస్ స్టాండర్డ్ బిజినెస్ స్టాండర్డ్లో రైల్వేస్ టు సీ రికార్డ్ $2.92 ట్రిలియన్ క్యాపెక్స్. ఇక్కడ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేర క్యాపెక్స్ రైల్వేస్కి పెంచడం, కొత్త కారిడార్స్, హై స్పీడ్ ట్రైన్స్ ఇవన్నీ కూడా రైల్వే రిలేటెడ్ స్టాక్స్కి ఒక మంచి మొమెంటం ఇస్తాయి. దీనికి తోడు రైల్వేస్ గెట్స్ ఫ్రెష్ థర్స్ట్ విత్ ఫ్రైట్ అండ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్. సో బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ని కూడా కలపడానికి ప్రభుత్వం, బుల్లెట్ ట్రైన్స్ని మరింతగా పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎస్పెషల్లీ హైదరాబాద్కి కూడా ఒక మంచి, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై వీటికి కూడా
ఒక మంచి బూస్ట్ వచ్చింది హై స్పీడ్ కారిడార్స్, హై స్పీడ్ రైల్స్ పరంగా. సో ఇవన్నీ కూడా మనకి రాష్ట్రాల పరంగా చూసుకున్నా, ఓవర్గా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ పరంగా చూసుకున్నా కూడా రైల్వేస్కి పదే అనేక సందర్భాల్లో నేను దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే చైనాకి వెళ్ళి వచ్చిన తర్వాత రైల్వేస్కి ఎంత మనకు స్కోప్ ఉందో అర్థమవుతుంది. డ్యూటీ వేవర్ లిఫ్ట్స్ అదానీ అండ్ హెచ్ఏఎల్ ప్లాన్స్. అదానీ గ్రూప్ రిలేటెడ్ ప్లాన్స్ బై ద అదానీ గ్రూప్ స్టేట్ రన్ హెచ్ఏఎల్. ఈ రెండింటి కూడా ఎందుకంటే ప్యాసింజర్ ప్లేన్స్ ఇండియాలో తయారు చేయాలని రెండు కంపెనీస్ అనుకుంటున్న తరుణంలో అక్కడి నుంచి దిగుమతి చేసుకునే స్పేర్స్కి, కాంపోనెంట్స్కి కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్ల ఈ రెండు కంపెనీస్ కూడా తాత్కాలికంగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లాంగ్ రన్ కూడా ఇవన్నీ బెనిఫిట్ అవుతాయి. కానీ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ఎస్టీటీ ఇంపాక్ట్ ఫ్యూచర్స్ మీద 0.05కి పెంచారు 0.02 నుంచి. అటు ఆప్షన్స్లో కూడా మనకి ఒక జంప్ అయితే చూసాము టు 0.15 ఫ్రమ్ 0.10. సో దీని పరంగా చూస్తే ఒక 25,000 లెవెల్స్ దగ్గర ఇప్పుడు ఒకవేళ 1 లాట్ నిఫ్టీ ఫ్యూచర్స్ తీసుకుంటే అది 325 రూపీస్ నుంచి 812 రూపీస్కి దాదాపు 500 రూపాయల దాకా పెరుగుతుంది. ఆప్షన్స్ పరంగా కూడా ప్రీమియమ్స్ విల్ క్లైమ్ 50% ఆన్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, ఇట్ విల్ బి 20% హయ్యర్. దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇవాళ ట్రేడ్ జరిగేదాన్ని బట్టి మార్కెట్స్ నిజంగా ఎంతవరకు దీనికి రియాక్ట్ అయ్యాయి అనేది ఇవాళ మనకు తెలుస్తుంది. బిజినెస్ స్టాండర్డ్లో లాంగ్ గేమ్ బడ్జెట్ ఇవి ఆల్రెడీ మనం చూసిన అంశాలే. అలాగే ట్యాక్స్ హాలిడే ఫర్ ఫారిన్ క్లౌడ్ కంపెనీస్ యూజింగ్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో ఇవి ప్రధానంగా వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.